మ్యామ్ టీత్ మధ్యన గ్యాప్ వస్తూ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ని ఎలా ఫిల్ చేయాలి అంటే లైక్ చాలా గ్యాప్ ఉన్నట్టు వచ్చేస్తూ ఉంటుంది కదా. కొందరు యాడ్స్ లో ఏమని చెప్తున్నారంటే మా దగ్గరికి రండి హాఫ్ అన్ అవర్ లో దాన్ని ఫిక్స్ చేసేస్తాం అని అంటున్నారు. సో ఎలా దానికి పరిష్కారం ఏంటి? ఆ హాఫ్ అన్ అవర్ లో ఫిక్స్ అయ్యేవి ఏవి ఉండవండి ప్రొసీజర్స్. ఆ హాఫ్ అన్ అవర్ లో పెట్టింది గంట సేపట్లో పోతుంది. ఓకేనా, ఏదైనా ప్రాబ్లం వచ్చింది రీజన్ ఏందో మనం కనుక్కోగలగాలి. ఇప్పుడు ఆ సందులు రావడానికి కారణం ఎముక పెరుగుదలనా, లేకపోతే చిగుర్ల ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఎముకలు జారిపోతాయి కదా, దాని వల్లనా, ఇప్పుడు ఇప్పుడు పేషెంట్ కి ఎముకలు గ్రో అయ్యి ఇది అవుతుందా, ఇవి మనము అసెస్ చేసుకోగలగాలి. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా సందు ఉంది అది ఫిల్ చేసినాం అనుకోండి, ఇంకా సందు పెరగకుండా ఉండే ఛాన్స్ ఎక్కడుంది అక్కడ, అంటే మళ్ళీ పెరుగుతుంది కదా, మళ్ళీ ఫిల్ చేసుకుంటామా, మళ్ళీ క్లోజ్ చేస్తుంటామా, అంటే ఇదే ఉంటది కదా ప్రొసీజర్. అది కాదు, ద రీజన్ బిహైండ్ ఆ సందులు రావడానికి అది ఏంటి రీజన్ కనుక్కోవడమే డయాగ్నోసిస్ పార్ట్ అన్నమాట. అది డయాగ్నోస్ చేసినాకనే వీటికి రెక్టిఫికేషన్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి, ఇది క్లోజ్ చేసుకునే ట్రీట్మెంట్ చేసుకోవాలి. అప్పుడు చిగుర్ల సమస్య వల్ల లేకపోతే ఎముకల ఇన్ఫెక్షన్ వల్ల సందులు పెరుగుతున్నాయి అనుకోండి, ఫస్ట్ చిగుర్ల ఇన్ఫెక్షన్ అడ్రస్ చేయాలి మనం, అంటే క్లీనింగ్ తోనే అడ్రస్ చేసుకోవాలి. ఎముకలో ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, అంటే క్యూరిటాజ్ లేదంటే ఫ్లాప్ సర్జరీస్ ఉంటాయి, అట్లాంటిది అడ్రస్ చేసుకోవాలి. ఇవన్నీ అయ్యాక చిగుర్లు అంతా అంటే మనకి బయాలజిక్ ఫ్యాక్టర్స్ అన్ని సెట్ అయిపోయాయి, ఇప్పుడు ఇంకా నోట్లో అంత శుభ్రంగా ఉంది నీట్గా ఉంది అన్నప్పుడు మాత్రమే ఆ ఫిల్లింగ్స్ పెట్టుకున్నా, లేకపోతే ఆర్థో ట్రీట్మెంట్స్ అంటాం కదా, క్లిప్స్ వేసుకున్నా, లేకపోతే ఈ మధ్య వచ్చినట్టుగా అలైనర్స్ వేసుకున్నా కూడా దానికి యూజ్ ఉంటది అనమాట. ఓకే, అట్లా. అంతేకాని ఇప్పుడు మనము అదొక టూత్ కూడా బోన్ లోనే ఉంటదండి. ఎనీథింగ్ ఎవరైనా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సింది, పన్ను భాగం అనేది ఎముకలో ఉంటది మనకి. ఓకే, మనం ఎంత లోపలికి పుష్ చేస్తే అంత లోపలికి పోతాయి పళ్ళు, ఎత్తు పళ్ళు అంత ఫోర్స్ పెట్టి లోపలికి ఎంత లోపలికైనా పంపుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం ఫోర్స్ తీసేసాక మళ్ళీ అదే స్పీడ్ తో బయటకు వస్తుంది. అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రబ్బర్ బ్యాండ్ ఓన్లీ. మనం ఎంత పుల్ చేస్తే అది పుల్ అయిపోతుంది, అంటే ఇట్లా వెడల్పు అవుతుంది. తర్వాత ఫోర్స్ తీసేసిన వెంటనే మళ్ళీ సేమ్ ప్లేస్ కి వస్తుంది, సేమ్ పొజిషన్ కి వస్తుంది కదండి. పళ్ళల్లో కూడా అంతే అనమాట. ఇప్పుడు ఏమన్నా హాఫ్ అన్ అవర్ లో వెళ్ళి ఇప్పుడు అది పెట్టేసుకున్నాము ఫిల్ చేసేసుకున్నాము అనుకోండి, ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఆ 15 days 20 days మనకి అది క్లోజ్ అయినట్టు ఉంటది. మళ్ళీ టైం ప్రోగ్రెస్ అవుతున్న కొద్ది మళ్ళీ అవుతుంది కదా. మనకు దాని కారణం తెలుసుకొని కారణాన్ని ట్రీట్ చేసుకున్నాక లుక్స్ వైజ్ ఉన్న ట్రీట్మెంట్ ని చేసుకోవాలి. అప్పుడు లాంగ్ టర్మ్ యూసేజ్ ఉంటది, మనకి ఇబ్బంది ఉండదు, ఊరికే వెళ్ళాల్సిన పని ఉండదు. ప్లస్ ఇంకొకటి ఏమైనా నోట్లో అవుతున్నా కూడా మనం ఈజీగా తొందరగా అడ్రస్ చేసుకున్నట్టే ఉంటది కదండి. ఎప్పుడో పెద్దగా అయిపోయి పాతగా అయిపోయి పళ్ళు ఊడిపోయినాక ఆలోచించడం కన్నా ఇది ఇమీడియట్ గా అడ్రస్ చేసుకున్నట్టు అవుతుంది.